అందరికీ నమస్కారం। ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నవరత్నాలకు నాంది, ప్రజా సంక్షేమానికి పునాది, ఆంధ్రప్రదేశ్ రథసారథైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలతో స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా సిద్ధం అని స్వాగతం పలకడానికి వచ్చినటువంటి అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు పలుకుంటూ, ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి పథకాలు అందించారో, అదే విధంగా ఈ పథకాలన్నీ ప్రతి కుటుంబానికి అందే విధంగా వాలంటీర్లను ఏర్పాటు చేసి, సచివాలయాలను ఏర్పాటు చేసి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని ప్రతి పథకాన్ని వాళ్ళ కుటుంబాలకి చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి 2024లో వన్స్ మోర్ జగనన్న అని కృతజ్ఞతగా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న మీ అందరికీ మేం తోడు ఉన్నామని చెప్పడానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన జగనన్నకి, అదేవిధంగా ఈ సమావేశానికి ఇంత చక్కటి ఆదరణ కల్పించినటువంటి మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నా, మే 13వ తారీఖున ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక ప్రతిపక్ష పార్టీలు రాళ్లతో రప్పలతో దాడులు చేస్తున్నారో, మీ అందరూ ఓటుని ఆయుధంగా మార్చుకొని 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ప్రతిపక్ష పార్టీలు బంబేలెత్తేలాగా జూన్ 4వ తారీఖున పోలింగ్ బూత్లు ఓపెన్ చేయగానే ఫ్యాన్ గుర్తు ప్రభంజనం ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను। థ్యాంక్ యూ। ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య